వట్టకాయ మొత్తానికి అయితే ఫ్లై ల్యాండ్ అయిపోయింది. దమన్లో వెళ్ళి ల్యాండ్ అయిపోయింది. వట్టకాయ జర్నీ సరిగ్గా ఉంది. సో జర్నీ సూపర్గా ఉంది. వాడు ల్యాండింగ్ అప్పుడు వీడియో తీపిలే. పైలట్ వచ్చి ల్యాండ్ చేస్తున్నాడు, ఆపి ఆపి అంటున్నాడు. సిగ్నల్స్ ఎలా డిస్టర్బ్ చేస్తుందేమో అని చెప్పేసి ఒకటి చేయని కట్ చేసా. భలే ఉంది బా. మధ్యలో వాళ్ళు ఇట్లా 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 సైన్స్ అంటా ఉన్నారు. రికార్డ్ తీసా. నాకు వట్టకాయలు అనుకుని వచ్చింది. ఏందా ఇది, ఏదో కూలుతుందా ఏమన్నా అని చెప్పి వాడు ఇట్లా ఇట్లా అంటా ఉన్నాడు. రేపు చూపిస్తా వీడియో. అప్పుడు ఇది నాకే టెన్షన్ ఇస్తుంది, ఏంద్రా బాబు అని. ఇప్పుడు వైఎస్ఆర్ వీళ్ళందరూ గుర్తొచ్చారు. సూపర్ అబ్బా జర్నీ, భలే ఉందా. చెవులే అంట ఇది వాళ్ళ సౌండ్. అది వాళ్ళు ఇచ్చినా కూడా మళ్ళీ అది క్లోజ్ అయిపోయింది. దానికైతే అన్న లిఫ్ట్ ఇచ్చాడు. లిఫ్ట్ అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఒక 2-3 కిలోమీటర్స్ లిఫ్ట్ ఇచ్చింటాడు అన్న. ఇచ్చేసి థ్యాంక్స్ చెప్పాను. దిల్ ఖుషి అయిపోయింది బా. ఇది నేను చేయాలనుకున్నా అయిపోయింది, చేసేసా. ఇప్పుడు దమాన్కి వచ్చాను. దమాన్ కూడా దీవు లాగే ఆ యూనియన్ టెరిటరీ. ఆ రెండు కలిపే దాదర్ నగర్ హవేలీ అని చెప్పి ఈ 4 కలిపి ఒకటి ఇది 2 కలిపి ఒకటి చేశారు. సో ఇది కూడా సముద్రం ఒకవైపు ఉంటుంది, ఒకవైపు ఇది ఉంటుంది, ల్యాండ్ ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా నేను 1-6కి ల్యాండ్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ తినేసి ఇప్పుడు నేను వచ్చి చలో వాపీకి వెళ్తాను. వాపీ నుంచి ముంబైకి వెళ్ళిపోతాను. ఇక్కడ కలుద్దాం. ఓకే బాయ్. వాపీలో లంచ్ చేసి అక్కడే ఒక ట్యాక్సీ తీసుకుని 50 రూపాయలకి. సో ట్యాక్సీ తీసుకుని 50 రూపాయలకి వెంటనే వచ్చేసాను. ఎక్కడికి వాపీ స్టేషన్కి దమన్ దగ్గర చేసి బ్రేక్ఫాస్ట్ చేశాను. వచ్చేసాను. ఇక బరుగు వచ్చిన ఒక్క నిమిషంలో ఇది వచ్చేసింది. లేట్ అనమాట. సో బరుగు. సో ట్రైన్ క్యాచ్ చేసాను. మొత్తానికి ఇది 3:50 ముంబైకి వెళ్ళి. నాకు ఇంకో ట్రైన్ ఉంది, అది 5:30 గంటల స్లో. అది ఇది ఫాస్ట్.